హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జీవన జ్యోతి ఫ్రమ్ జీవన వండరింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక మీడియం సైజు పొటాటో, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్, బీన్స్, పుదీనా అన్నీ కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఒక రమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీ దగ్గరున్న బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. నేనైతే ఇక్కడ చెక్క, లవంగం, ఒక బిర్యానీ ఆకు, మిరియాలు, జాజికాయ, జాపత్రి ఇలా నా దగ్గరున్న కొన్ని స్పైసెస్ అనేది వేసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని, ఆ తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను షాజీరా కూడా వేసుకున్నాను. ముందు మర్చిపోయానని నెక్స్ట్ వేసాను. అది క్లిప్ మిస్ అయింది. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత పుదీనా ఆకులు, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, బీన్స్ కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ అయినా వేసుకోండి. నా దగ్గర క్యారెట్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను క్యారెట్ వేయటం లేదు. ఇలా మనం వేసుకున్న ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం వేసిన ముక్కల్ని ఫ్రై చేసుకొని ఆ తరువాత కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ అనేది మనము సపరేట్గా వేసుకోము. ఇప్పుడే మీకు సరిపడినంత వేసుకోండి. మీకు తెలియకపోతే మనం వాటర్ పోస్తాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకుని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసాను. నాకు అనేది కరెక్ట్గా సరిపోయింది. నేను ఇంకెక్కడ యాడ్ చేయలేదు. ఈ ముక్కలన్నీ కూడా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోండి. బంగాళదుంప ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడకకూడదు, జస్ట్ కాస్త మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా నీరు లేకుండా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి రైస్ అంతా స్లోగా బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యే విధంగా. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో అయినా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోండి. మనం వేసిన మసాలా పొడులు, రైస్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అంతే ఉంచితే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బట్టి రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనం వేసుకున్న రైస్ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యంకి 2 కప్పుల నీళ్లు చొప్పున నేను తీసుకున్నాను. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ముందు హై ఫ్లేమ్లో కాసేపు, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇదిగో వీడియోలో చూపించిన విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం నీరుంది, సిమ్లో పెట్టేసుకుని ఇంకొక హాఫ్ టీ స్పూను నెయ్యి అనేది వేసుకుని సిమ్లో అలాగే ఒక 5 మినిట్స్ ఉంచాను. 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది, నీరేమీ లేకుండా. మీరు 5 మినిట్స్ తర్వాత వెంటనే అలా మూత తీసి సర్వ్ చేసుకోకుండా ఇంకొక 5 మినిట్స్ అన్నా అలా వదిలేస్తే బిర్యానీ అనేది ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ మీకు వెంటనే చూపిస్తున్నాను, అయినా చూసారు కదా కొంచెం పొడి పొడిగానే మీకు కనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇంకా కంప్లీట్గా పొడి పొడిగా ఉంటుంది. నేను చూపించిన కొలతలతో సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇలా మనం చేసి పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.